అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. పోలీసులు ఇన్వెస్టిగేషన్ నిజంగా పోలీసులు మ్యానిపులేట్ చేయగలుగుతామా? ఒక గవర్నమెంట్, ఒక సిస్టమ్, డాక్టర్లు, ఫోరెన్సిక్ ల్యాబ్ ఇవన్నీ మ్యానిపులేట్ చేసేసి ఒక మత ప్రచారకుని చంపేస్తారు. డౌట్. ఓకే, మీకు ఓపెన్ ఆఫర్ చెప్తున్నా, మీరు ఒకవేళ గవర్నమెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ ఎంటైర్ డిపార్ట్మెంట్ కానీ పొల్యూట్ అయ్యి ఏదో మ్యానిపులేట్ చేశారు అనే నమ్మకం మీకుంటే మీరు దాన్ని ప్రూవ్ చేసే ఛాన్సెస్ బలంగా ఉన్నాయి. కోర్టులు ఉన్నాయి, హైకోర్టు ఉంది, సుప్రీంకోర్టు ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ ఉంది. మీరు అక్కడ చేయగలిగితే గవర్నమెంట్ పడిపోద్ది చెప్తున్నా. ఏపీ గవర్నమెంట్ దిగిపోద్ది. అంత రిస్క్ గవర్నమెంట్ తీసుకునిద్దా? అంత రిస్క్ గవర్నమెంట్ తీసుకునిద్దా? అసలు నిజంగా ఇది గవర్నమెంట్ చేస్తుంటే, ఇంత మ్యానిపులేట్ చేస్తుంటే గవర్నమెంట్ పడిపోద్ది. అంత రిస్క్ గవర్నమెంట్ తీసుకుని ప్రూవ్ అయిపోద్ది. అది వాస్తవం కాకపోతే భారతదేశంలో ఉన్న న్యాయస్థానాన్ని కానీ, భారతదేశంలో ఉన్న మొత్తం సిస్టమ్ని కానీ మనం మ్యానిపులేట్ చేయలేం. ఇప్పుడు ఒకటండి, ఏలూరు దగ్గర ఆయన వైన్ షాప్ లో పర్చేస్ చేశాడు, లిక్కర్ పర్చేస్ చేశాడు. అక్కడ ఆయన హెల్మెట్ కి రైట్ సైడ్ లోగో లేదు. ఇది క్లియర్ గా చాలా మంది కొన్ని ఫోటోల్లో చాలా మార్పింగ్ చేసి రిలీజ్ చేసిన ఫోటోలు చాలా ఒకరు గడ్డంతో ఫోటోని అంటే స్థాయిలో ఆలోచించేటప్పుడు నెక్స్ట్ లెవెల్లోనే ఆలోచించాలి తప్ప మాట్లాడలేదు. వీడియో కోసం మాట్లాడుతున్నా. వీడియోలోనే అక్కడ లోగో లేదు. వీడియో కోసం ఇప్పుడు ఒక్కొక్క చోట బుల్లెట్ లైట్ పగిలినట్లు స్పష్టంగా కనపడుతుంది. ఒక చోట పగిలిందా లేదా తెలియట్లా. అంత మాత్రం అక్కడ పగిలినట్టు కనపడుతుంది, ఇక్కడ తెలియట్లేదు అంటే రెండు ఒకటి కాదంటే కుదరదు. ఒక్కొక్క చోట లోగో స్పష్టంగా ఉన్నది కనపడుతుంది. జ్ఞానం ఉన్న ఏ వ్యక్తి అయినా సరే రాత్రి ప్రయాణం చేయాలనుకున్నప్పుడు, సరే తాగే ఉన్నాడు అనుకుందాం, తాగిన వ్యక్తి కూడా కామన్ సెన్స్ అనేది పనిచేస్తుంది. లైట్ వేయించుకోవాలని కూడా అదే డౌట్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఒక్క నిమిషం, నేను ఇక్కడికి వస్తాను. ఒక వ్యక్తి, ఇప్పుడు మీరు వెళ్తున్నారు, వెళ్ళేటప్పుడు ఒక ప్రమాదం జరిగింది, కింద పడిపోయారు, ఇమీడియట్ గా మీరు ఏం చేస్తారు చెప్పండి? తీసుకుంటారు. ఎవరికైనా ఫోన్ చేసి నియరెస్ట్, ఇప్పుడు విజయవాడలో ఉంటే విజయవాడలో నా సర్కిల్ ఫ్రెండ్స్ కానీ పాస్టర్స్ ఎవరు, వాళ్ళకి ఫోన్ చేస్తాను, ఇలా జరిగింది, ఇబ్బంది పడుతున్నాను, లేదా అన్ఈజీగా ఉన్నా, అన్కంఫర్టబుల్ గా ఉన్నా, నాకు ఇలా ఇబ్బందిగా ఉంది అని చెప్పి ఇమ్మీడియట్ గా ఫోన్ చేస్తారు. కన్సల్ట్ అవుతారు. ఇక్కడ మొదటిసారి జగ్గపేటలో పడిపోయినప్పుడు చేయలేదు, రెండోసారి పడిపోయారు, చేయలేదు అంటే పడుతూ లేస్తూ ప్రాణం మీద భయం లేదు అసలు. అలా ఎందుకు చేసి ఉండుంటారు? ఆ ప్లేస్ లో మీరే ఉంటే, మీరే డ్రైవ్ చేస్తా ఉంటే మీరు కాల్ చేసేవాళ్ళు డెఫినెట్ గా. ఒకవేళ మీరు కూడా తాగి ఉంటే విల్ యు కాల్ ఎనీబడీ? అలా ఒక మనిషి ఏదో ఒక కేర్ తీసుకుంటాం. క్రిస్టియన్ లీడర్ గా సరే ప్రవీణ్ పగడాల ప్లేస్ లో రెండు సార్లు ఐ యామ్ టాకింగ్ యాజ్ ఎ క్రిస్టియన్ మాట్లాడుతున్నా. ఆ ప్లేస్ లో నేనే ఉంటే ప్రయాణం చేయను, ఎక్కడైనా వెళ్ళి పడుకుంటాను, అది మీరు తీసుకొని పడుకుంటాను. ప్రవీణ్ కి ధైర్యం ఎక్కువ, కనీసం ఫోన్ అయినా చేస్తాను. మీరు ఇట్లా కన్ఫర్మ్ చేసి తాగడానికి మాట్లాడితే నేను చెప్తున్నా, యాజ్ ఎ క్రిస్టియన్ యు షుడ్ నాట్ కన్ఫర్మ్ ఇట్. I can't stand with a lie, man. I cannot stand with a lie. అబద్ధం వెనకాల నేను నిలబడను. మాట్లాడేది నిజమని ఎవరు నమ్మంటారు? మీరు ప్రూవ్ చేసి కన్విన్స్ చేయాలనుకుంటున్నారు తాగడని. యాజ్ ఎ క్రిస్టియన్ నిజం వైపే నిలబడతాను. ఆ ప్లేస్ లో తాగడన్నది నిజమా? ఏది? అదే విజయవాడలో తాగలేదు అనేది నిజమా? తాగలేదు అన్నది నిజం. ఎట్లా నిజం అంటే చెప్తున్నాను, ఒక మనిషి ఎంత తాగుబోతోడైనా సరే తాగుతూ రోజంతా ప్రయాణం చేయడు, పచ్చి తాగుబోతు కూడా అలా చెయ్యడు. మీరు చేస్తారా చెప్పండి? వాళ్ళ సంసారంలో ప్రాబ్లం ఉంటే, సంసారంలో ప్రాబ్లం ఉన్నా కూడా ప్రాణాలకు తెగించి అలా ప్రయాణం చేయడు. 3 బ్రాండ్ల మందు తీసుకుని పగులంతా తాగుతూ ప్రయాణం చేయడు. కనీసం డూమ్ లైట్ కూడా వేయించుకోకుండా ప్రయాణం చేయడు. ఆ ఇంకిత జ్ఞానం పిచ్చోడి మాటలు మాట్లాడద్దని దయచేసి మీరు. ఇప్పుడు వరకు ప్రవీణ్ పగడాల ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని గతంలో కూడా ఆయన చాలా సార్లు పడిపోయి ఉండాలి, చాలా సార్లు తాగి ప్రయాణం చేసి ఉండాలి, చాలా సార్లు యాక్సిడెంట్లు చేసుకుని ఉండాలి. ఇవన్నీ కూడా మరి తీయండి, బయటికి ప్రూవ్ చేయండి. ఆయన ఇంత పచ్చి తాగుబోతుంది. వీళ్ళు ప్రవీణ్ ఫ్యామిలీ మీద పగబట్టారు. వీళ్ళు ఖచ్చితంగా మీరు ఎందుకు కాల్ చేసి అది మాట్లాడుతుంది. మీరు ఒకవేళ ఇప్పుడు నేను ఐజీ గారికి, పోలీస్ డిపార్ట్మెంట్ కి రిక్వెస్ట్ చేస్తున్నాను,
మీరు డిగ్నిటీ మెయింటైన్ చేద్దామని చెప్పారు, కొన్ని విషయాలు చెప్పకుండా వదిలేశారు. వీళ్ళు ఒప్పుకోవట్లేదు సార్. దయచేసి ఆయన ట్రాక్ రికార్డ్ మొత్తం తీయండి. 1 year 2 years నుంచి ఆయన ఎక్కడెక్కడ తాగాడో, ఎక్కడెక్కడ వైన్స్లో పే చేశాడో ఆ వివరాలన్నీ దయచేసి ఎంక్వైరీ చేయండి. అలాగే ఫ్యామిలీ పరంగా ఆయనకి ఏమైనా డిస్టర్బెన్స్ ఉందా, ఏమైనా డిప్రెషన్లో ఆయన ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు ఆ ఫ్రస్ట్రేషన్లో అలా తాగుతూ వచ్చాడా, ఈ వివరాలన్నీ బహిర్గతం చేయండి. మీరు ప్రైవసీ అని చెప్పి, డిగ్నిటీ అని చెప్పి కొన్ని విషయాలు అలా పరిమితం చేయడం వల్ల, కొన్ని పరిధి మెయింటైన్ చేయడం వల్ల ఇప్పుడు లేనిపోయిన అనుమానాలు ఇంకా రేకెత్తించే ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ వదిలేసి పోలీస్ డిపార్ట్మెంట్ వారు దయచేసి ఇంకా లోతుగా దర్యాప్తు చేసి ఆయన ట్రాక్ రికార్డు మొత్తం, ఆయన ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి, ఎవరెవరితో ఇల్లీగల్ ఏమైనా ఉన్నా మొత్తం బయటపెట్టేసేయండి. మొత్తం బయటపెట్టేసేయండి. నేను మాట్లాడుతుంది ఎందుకు పబ్లిక్ ని, ఎందుకు విజయవాడలో క్రిస్టియన్స్ ఇన్వాల్వ్ చేయలేదు అనే దగ్గర నేను మాట్లాడుతుంది. ఒకవేళ ఆ ప్లేస్ లో మీరు ఉంటే డెఫినెట్ గా, ఒకవేళ తాగి ఉంటే డెఫినెట్ గా మన క్రైస్తవ సోదరులు మనం పిలుచుకోము, అరే నేను తాగానురా, పడ్డానురా, దయచేసి నన్ను పికప్ చేయమని అడగం కదా. కామన్ సెన్స్ బుద్ధున్నోడు ఎవడు కూడా, అందరు తెలుసున్న అదే ప్లేస్ లో, అదే విజయవాడలో 1000 మంది ముందు వాక్యం చెప్పిన అతను అదే విజయవాడలో తాగి ప్రయాణం చెయ్యడు. బుద్ధున్నోడు చెయ్యడు. మీరు ఎలా నమ్ముతున్నారు దీన్ని? యాజ్ ఎ క్రిస్టియన్ మీరు ఎలా నమ్ముతున్నారు? ఎలా నమ్ముతున్నారు చెప్పండి. ఇక్కడ నమ్మకం గురించి కాదు, ఇక్కడ సత్యం గురించి ఇష్యూ. ఇదే అదే రోడ్ విజయవాడలో పోలీస్ ఏం చెప్పారండి, అదే విజయవాడలో అక్కడ 2 గంటలు 3 గంటలు ఆ వ్యక్తి పార్క్ లో పడుకున్నాడని చెప్తూ ఆయన నీరసంగా ఉన్నాడు అని మాట్లాడాడు. పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చెప్పారు? తాగి ఉన్నాడని చెప్పారు. అంటే ట్రాఫిక్ పోలీస్ కి అవగాహన లేదా తాగి ఉన్నాడు, నీరసంగా ఉన్నాడనే విషయం నమ్ముతున్నారా? ఆ పోలీస్ చెప్పాడు. ఈ డిపార్ట్మెంట్ ఏం చెప్తున్నారు? తాగి ఉన్నాడు అని చెప్తున్నారు. అంటే ఆ ట్రాఫిక్ పోలీస్కి అవగాహన రాలేదా అతను తాగి ఉన్నాడా లేదా అని? సరే, అతను ఒకవేళ నీరసంగా ఉన్నాడన్నట్లయితే హెల్మెట్ తీసి, మాస్క్ తీసి అతనికి హెల్ప్ చేస్తారు కదా. అంటే హెల్మెట్ మాస్క్ తీయకుండా డిస్కషన్ జరిగిందా, కాన్వర్సేషన్ జరిగిందా? అభినవ్ గారు, ఇక్కడ మీరు ఒక 2 లైన్లు కాకుండా ఒక విషయం క్లారిటీ చెప్పండి. ఒకటి, ఆ వెళుతున్నది డూపా లేకపోతే కొంతమంది నేరగాళ్ళ చేతిలో ఉండి వాళ్ళు చెప్పినట్టుగా యాక్ట్ చేయబడుతున్న వ్యక్తి, ఈ రెండిట్లో ఏదైనా కావచ్చండి. నో ఆ క్లారిటీ కావాలి. అతను వెళుతున్నది ప్రవీణ్ పగడాల, కానీ ఎవరో చెప్పినట్టు చేస్తున్నాడు, లేదు ప్రవీణ్ పగడాల కాదు డూపు, ఈ రెండిట్లో ఏంటి? మేము ఇప్పటి వరకు తీసుకున్న స్టాండ్ అయితే అతను ప్రవీణ్ పగడాల కాదు, అతను ప్రవీణ్ పగడాల క్యారెక్టర్ ని పెట్టారు అని మేము నమ్ముతున్నాం ఇప్పటి వరకు. ఒకవేళ అతను ప్రవీణ్ పగడాలనే అని కుటుంబ సభ్యులు ధృవీకరిస్తే అది యాక్సిడెంట్ అనే నమ్మే అవకాశం ఉంటుందా? ప్రవీణ్ పగడాల గారి కుటుంబ సభ్యులే అది ప్రవీణ్ పగడాలనే అని ఖచ్చితంగా చెప్తే మేము నోటి మీద వేలేసుకుని మౌనంగా ఉంటాం. సో ఒక్కసారి మరి ఇంత జరుగుతున్నప్పుడు మీరు పర్సనల్ గా వెళ్ళి ప్రయత్నం చేశారా? ట్రైడ్ లాట్, చాలా ప్రయత్నం చేశాం. వాళ్ళు ఎవరిని రానివ్వట్లేదు, వాళ్ళు ఎవరితో ఈ అంశం మీద మాట్లాడే ఆసక్తి లేదు. అంటే బయట ఎంత అండర్స్ ఉన్నప్పుడు, ఎంత అశాంతి ఉన్నప్పుడు ఎందుకు అంటే ఇప్పటికీ హస్బెండ్ని కోల్పోయి ఉన్నారు, కానీ కుటుంబంలో ఇంకెవరిని కోల్పోకూడదు అని అనుకుంటూ ఉన్నారు. క్రైస్తవం శాంతి కోసం బోధిస్తోంది. జీవితం కంటే శాంతి, ప్రాణం కంటే మాట విలువైంది అనే చెబుతూ ఉన్నప్పుడు ప్రాణం కోసం ఒక సత్యాన్ని దాచేస్తున్నారా ఆ కుటుంబ సభ్యులు? చెప్పలేము, అసలు ఏం చేస్తున్నారు చెప్పలేము. కానీ ఆవిడ మాట్లాడిన 2 సందర్భాల్లో కూడా క్షమించేద్దాం జెసికా గారు అంటే ఫస్ట్ టైం అదే ప్రవీణ్ బ్రదర్ కూడా మాట్లాడారు, ఒక వీడియోని రిలీజ్ చేశారు. ప్రవీణ్ బ్రదర్ ఆయన మాకు ఇన్వెస్టిగేషన్ మీద నమ్మకం ఉంది, సో ఇదంతా కూడా ఆయన కూడా ఎక్కడో ఉన్నారు కాబట్టి, లేదు ఆయన నా తమ్ముడు కాదు అని చెప్పుండి ఉండేవారు కదంటే. ఇక్కడ జెసికాని ఎవరో బెదిరించి ఉండొచ్చు, ఎక్కడో ఉన్న ప్రవీణ్ బ్రదర్ని కూడా నువ్వు ఇలా చెప్పు అతను కాదు అని బెదిరించి ఉంటారా? ఖచ్చితంగా బెదిరించుంటారు. ఫ్యామిలీ మొత్తం థ్రెట్ లో ఉన్నారని వాళ్ళు ఓపెన్ గా మాతో చెప్పారండి. అంటే వాళ్ళు చెప్పారు, వాళ్ళే చెప్పారు. అంటే ఒకవేళ దాని మీదే ఉంటే నిజానికి ఎప్పటికీ డౌట్ కిల్ అవుతుంది. డౌట్ లానే ఉండిపోద్ది. ఇది మిస్టరీ డెత్, అదే జరగబోతుంది. మిస్టరీగానే ఉంటది, జస్టిస్ రాదు. ఉండిపోద్ది. ప్రవీణ్ అది యాక్సిడెంట్ అవ్వని, మర్డర్ అవ్వని అలా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అవసరం లేదు. వి విల్ గో ఫార్వర్డ్. డెఫినెట్ గా ముందుకు వెళ్దాము, ఖచ్చితంగా ముందుకు వెళ్దాము. రీఓపెన్ చేద్దాం అనేటోళ్ళు నాకు టచ్ లో ఉన్నారు. కావాల్సింది ఏంటంటే ఇంకా ముందుకు రావాలా. ఒక్కటే మీరు ఇంతకు ముందు ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి ఇందులో డౌట్ ఉంది అని చెప్తేనే అది 100% నిజం. మిగిలిన ఎవరు చెప్పినా కూడా మళ్ళీ దాని వెనక రకరకాల ఉద్దేశాలు ఉంటాయి. ఎంత జరిగినా ఫ్యామిలీ మెంబర్ చెప్పట్లేదంటే ఇది కారణం అని మళ్ళీ మీరే దాన్ని అంటూ ఉండడం కొంత అనుమానం. ఐజీ గారు ప్రవీణ్ గారి వైఫ్తో మాట్లాడామని చెప్పారు. ఆవిడ ఒప్పుకున్నారా ఆయన తాగే అలవాటు ఉందా లేదా అని చెప్పి మీరు ఆవిడని అడిగారని చెప్తే
కొంచెం లిమిట్స్ మెయింటైన్ చేద్దాం, మనం ప్రైవసీని గౌరవిద్దామని చెప్పారు. అంటే అక్కడ అర్థం ఏంటి? ఆవిడ చెప్పారనే కదా, లేదు మా ఆయనకి అలవాటు లేదు. ఫుటేజ్ చూపించిన వాళ్ళకి ఆవిడ చెప్పారనే ఒక మాట చెప్పడానికి అడ్డుపడుతుందా ఈ రెస్పెక్ట్ అనేది? ఇన్ని ఫుటేజ్ అన్ని చూపించారు, ప్రవీణ్ పగడాల గారు తాగారు, తూగారు, పడ్డారని. ఇంత ఎందుకు చూపించారు? మీరు రచ్చ చేయబట్టే ఒకటి చెప్తారు. మీరు ఆ రోజు వినండి ఎందుకు చూపించారు? డే 1 మీరేం మాట్లాడారు స్పాట్ లో ఉండి? ఇంతకు ముందు క్రైస్తవం ఒక ఎత్తు, ఈ ప్రవీణ్ మరణం తర్వాత ఇంకో రకంగా మారబోతుంది అన్నారు. ఖచ్చితంగా మారబోతుంది. ఏం మారుతుంది? మౌనంగా ఉన్నారు మీరు. ఇప్పుడు ప్రశ్నిస్తాం. కుటుంబం దగ్గర అంటే ఎవరింట్లో అయితే విక్టిమ్ ఉన్నారు, ఎవరింటి ఇప్పుడు ఒక్క నిమిషం ఇప్పుడు నా పర్సులో డబ్బులు కొట్టేశారు, ఆయన పర్సులో డబ్బులు కొట్టేశారు అని మీరు అంటున్నారు తప్ప నేను అంటలేదు, అనను కూడా. ఇప్పుడు నా పర్సులో డబ్బులు కొట్టేశారో లేదో నేను వచ్చి చెప్తేనే మొత్తం అంతా అయిపోయే పరిస్థితి ఉంది. నేను మాత్రం అలాగే ఉండి మీరందరూ కొట్టుకునేలాగా నేను ఉండటం కరెక్టా? నేను చెప్తేనే జరుగుతుంటుంది. సో నేను చెప్తేనే జరుగుతూ ఉన్నప్పుడు మరి కుటుంబం అలా ఉండొచ్చా? నాకు ఒక్కటి చెప్పండి. సో అదే ప్రవీణ్ పగడాలనా కాదా బైక్ మీద ఉన్నది? ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి ఈ అనుమానాలన్నీ తీరిపోతాయి. ఒకవేళ అలా మీరు కోరుతున్నారు, ఒకసారి ఫ్యామిలీ మెంబర్స్ మీరు చెప్పగలుగుతారా? క్రిస్టియన్ సోదరుడిగా మీరు చెప్పగలుగుతారా? ఫ్యామిలీ మెంబర్స్ కాళ్ళు పట్టుకున్న అవసరం అయితే వచ్చి ఏదో చెప్పండి, మీరు చెప్తారా? ప్రవీణ్ పగడాల గారా కాదా చెప్పండి. సుప్రియ మీరు అడగలుగుతారు, ఒక మహిళ కాబట్టి. అటు అక్కడ కూడా 2 మహిళలు కుమార్తెలు ఉన్నారు, జెసికా ఉన్నారు, మీరు చెప్పగలుగుతారు. వాళ్ళు డైరెక్ట్ గా ఏది చెప్పలేకపోయినా, వాళ్ళు కాకపోయినా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో ఒకరు ఉంటారు. 2 days బ్యాక్ వాళ్ళ కొలికి ఒక అమ్మాయి ఉంటుంది, తనతో నేను టచ్ లో ఉంటాను. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ప్రవీణ్ అన్నయ్య మా రిలేటివ్ అని చెప్పి నాకు ఫోన్ చేసింది. మీరు ఇలా మాట్లాడుతున్నారక మాకు బాధేస్తుంది, మీరు బాధేస్తే మీరు ఎందుకు మాట్లాడడం లేదమ్మా? క్రిస్టియానిటీకి సంబంధించింది కదా, మనం మాట్లాడాలి. ఎందుకంటే ఇది ఒక మిస్టరీగా మిగిలిపోద్ది, చాలా మందికి డౌట్ తో ఉన్నారంటే మేము మాట్లాడలేము అక్క, మా వదిన మాట్లాడలేదు, ఎందుకంటే మా అందరికీ తెలుసు ఇది మర్డర్ అని. కానీ బయటికి ఆయనకి తాగే అలవాటు కూడా లేదు, అది మాకు తెలుసు, మేము బయటకు వచ్చి మాట్లాడలేవు, మాకు అవసరం లేదు, అసలు మా వదిన బయటకు వచ్చే స్థితిలో కూడా లేరు, మమ్మల్ని వదిలేసేయండి అని చెప్పి అమ్మాయి మాట్లాడేది. నేను రాత్రి మాట్లాడి అడిగాను, నేను మీరు ఒక్కలేను మీరు ఎంతగా నాకు చెప్తున్నారు కదా, ఎందుకు మాట్లాడరు? ఇప్పటికి అయిపోయింది, మీరు అంటున్నట్టు చంపేశారు, వాళ్ళు అంటున్నట్టు ప్రమాదం అయిపోయింది. సో ఈ సమాజంలో అంటే శాంతిని బోధిస్తున్నటువంటి క్రైస్తవ సమాజంలో ఒకటి చోటు చేసుకున్నప్పుడు ఇది దేనికైనా దారి తీయొచ్చు రేపొద్దున. సో మీరు చెప్పేటటువంటి ఒక వాస్తవం ద్వారా అశాంతి తొలగిపోయి శాంతి వస్తుంది. శాంతి స్థాపన అంటున్న మీరు మీ ఒక్క వాక్యం ద్వారా శాంతి స్థాపన చేయలేరా? మీరు అది అడగలేరా? కోట్లాది మంది క్రిస్టియన్స్ అడగలేరా? ఖచ్చితంగా ఒక్క వర్డ్ ఆమె ఆయనకు అలవాటు లేదు అని ఒక్క వర్డ్ చెప్తే అందరికి అర్థమైపోతుంది, అవునా కాదా అయిపోతుంది, కేసు రీఓపెన్ అవుతుంది, న్యాయస్థానాల్లో పోరాటం జరుగుతుంది, న్యాయం జరుగుతుంది. న్యాయం కోసం ఇంత పోరాటం చేస్తారు, ఎంతవరకు మీరు న్యాయం కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా నేను ముందుకు వెళ్తాను అని మీరు అంటున్నారు, ప్రాణాలు కాపాడుకోవడానికి మేము ఆగిపోయాను కుటుంబ సభ్యులు. ఒక మాట చెప్తాను, ఆ రోజు యాక్సిడెంట్ అయిన నెక్స్ట్ డే వాళ్ళ కుటుంబాన్ని బెదిరిస్తున్నారు, మీరు ఇక్కడ పోస్ట్ మార్టం ఏమీ చేయకుండా బాడీని తీసుకెళ్ళిపోండి అని చెప్పి కొంతమంది వాళ్ళ ఫ్యామిలీని బెదిరిస్తున్నారని చెప్పి ఇదే పాస్టర్లు ఆరోపణలు చేశారు. కానీ వాస్తవం ఏంటంటే ఫ్యామిలీని అడిగారు, మాకు పోస్ట్ మార్టం ఏమొద్దు, మేము బాడీని తీసుకెళ్ళిపోతామని. ఇప్పుడు వీళ్ళు కూడా వాళ్ళ ఫ్యామిలీ మాకు ఫోన్ చేశారు, మాకు హత్య అని మాకు తెలుసు కానీ మేము బయట రాలేము. వీళ్ళు ఓవరాల్గా వీళ్ళకి తోచింది చెప్పేస్తున్నారు. ఎవిడెన్స్ తీసుకురండి. ఇప్పుడు నేను చెప్తాను, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ నాకు ఫోన్ చేశారు, ఇది యాక్సిడెంట్ అని ప్యూర్గా మాకు తెలుసు, కనీసం ఇన్సూరెన్స్ అన్న క్లెయిమ్ చేసుకోవచ్చు అని మేము భావిస్తే ఇన్సూరెన్స్ కూడా క్లెయిమ్ చేయడానికి లేకుండా తాగి యాక్సిడెంట్ చేసుకున్నాడు అనేది ప్రూవ్ చేయించారు పోలీసులతో. వీళ్ళు రచరచ చేసి అది కూడా పోయింది. ఇంకా 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 తవ్వే కొద్దీ ఇప్పుడు ఆయన గతంలో తాగిన విషయాలు కూడా బయటకు వస్తాయని మాకు భయంగా ఉంది అని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ నాకు ఫోన్ చేసి చెప్పారు. అయిపోయింది. ఇప్పుడు ఒకటే అండి, ఇప్పుడు కరుణాకర్ గారు ఒక మాట ఉన్నారు, ప్రెస్ వాళ్ళు పోస్ట్ మార్టం రిపోర్ట్ అనౌన్స్ చేసిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఐజీ గారిని ఏమని అడిగారంటే వాళ్ళ వైఫ్ ఏమన్నారు ఈ విషయం మీద అంటే డిగ్నిటీ మెయింటైన్ చేద్దాం అన్నారు ఆయన. ఇప్పుడు వాళ్ళ వైఫ్ అవును ప్రవీణ్ గారే అన్నారు అంటే ఏమవుద్ది? ప్రపంచం తగలబడిపోద్దా రాష్ట్రం? లేదు కదా, ఒక క్లారిటీ వచ్చే అవకాశం. మరి ఆయన ఎందుకు దాన్ని దాచిపెట్టారు? ఎవరు? ఐజీ గారు ప్రెస్ వాళ్ళు అడిగారు ప్రవీణ్ గారి వైఫ్ ఏమంటున్నారు ఈ విషయంలో అంటే కాస్త డిగ్నిటీ మనం మెయింటైన్ చేద్దాం, పర్సనల్స్ వద్దు అన్నారు. ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారి వీడియోలన్నీ బయట పెట్టినప్పుడు ఐజీ గారు ఒక్క మాట వాళ్ళ వైఫ్ మాతో మాట్లాడారు, ప్రవీణ్ గారే ఇక్కడ ఉన్నది అని చెప్పారంటే మేము నోరు మూసుకునే వాళ్ళం. వైఫ్ తో మాట్లాడాం, ఇక్కడ ప్రవీణ్ గారు కాదు అన్నట్టు మాకు అనుమానం ఉందని. ఇప్పుడు ప్రవీణ్ గారు కాదు అని చెప్పలేదు, లేదండి, ప్రవీణ్ గారు ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు అక్కడ డిగ్నిటీ మెయింటైన్ చేద్దాం అర్థం ఏంటి? అర్థం ఏంటి చెప్పండి.
వాళ్ళ వైఫ్ కనుక అందులో ఉన్నది నా భర్త కాదని చెప్తే కేసు అది కేసు మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేయాలి. కానీ ఆవిడ సైలెంట్ గా ఉండి భర్త అని ఒప్పుకుంది కాబట్టి ఇప్పుడు ప్రవీణ్ చెప్పొచ్చు కదా, ఒప్పుకుందని చెప్పొచ్చు కదా ఈజీగా. ఒకవేళ కాదు అని చెప్పారు అంటే నిజమే, కాదు అని చెప్పారంటే అది కేసు క్లోజ్ అవుతుంది కదా, పోలీసులు చెప్పేది అబద్ధం. సో ఐజీ అలా చెప్పారంటే దాని మాట ఆమె అవును అని చెప్పారు అని అర్థం మరి చేసుకోవాలి. అవునని చెప్పారని No, no, no. చెప్పొచ్చు అంటే కదండి. దాన్ని అది ఎందుకు దాచిపెట్టడం? అంటే ఇంకేదో కుటుంబ గౌరవాన్ని కాపాడటానికి ఐజీ కొన్ని విషయాలు బయట పెట్టలేదు. ఇప్పుడు అనే యాంగిల్ అంటున్నారు. కుటుంబంలో ఏదైనా సమస్యలు ఉండుండొచ్చు, ఆ కలహాల వల్ల ఆ ఫ్రస్ట్రేషన్లో ఆ రోజు ఎక్కువ తాగుతూ ఉండుండొచ్చు. ఇప్పుడు వాళ్ళ ప్రైవసీ అది, కుటుంబంలో కలహాలు గొడవల వల్ల ఆయన ఆ రోజు డిప్రెషన్లో ఉండి ఎక్కువ మద్యం తీసుకున్నాడు. వాళ్ళ ప్రైవసీ మ్యాటర్, మీరు దాన్ని పబ్లిక్లో పెట్టాలి, పబ్లిక్లో చెప్పండి, వాళ్ళ పరువు తీయండి అంటున్నారు. సార్ ఒకటే సార్, ఐజీ గారు ఏమన్నారు, అక్కడతో వదిలేయండి అంటున్నారు. డిప్రెషన్ లో ఉన్నాడు, ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు, ఇరిటేషన్ లో తాగాడు, లైట్ కూడా వేసుకోరండి. ఏలూరులో 10:30 వరకు ఉన్నాడు, గోదావరిలో సాయంకాలం 5:30-6 టైంలో ఉన్నాడు. అంటే ఆ టైంలో లైట్ వేయించుకోవడానికి డబ్బులు లేవా, లేదా చచ్చిపోవాలనే వెళ్ళాడా? అసలు లైట్ లైట్ లేకుండా ప్రయాణం ఇవ్వడం చేస్తాడు. అది మీరు చెప్పగలుగుతారా అనిల్ గారు? దీని కాన్సెప్ట్ చెప్పగలరా? మీరు చెప్పగలుగుతారా అనిల్ గారు? అది చాలా పెద్ద క్వశ్చన్. పడిపోతున్నాడు, లైట్ పగిలిపోయింది, ఒంటికి దెబ్బలు తగిలేస్తున్నాయి, కానీ ఆయన ఆకుండా అలాగే వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇది ఎవరికైనా సాధ్యమవుతుంది రక్షిస్తున్నా అనుకున్నాడేమో. రెండే వర్షన్లు అక్కడ డూప్ పెడితే అన్ని సాధ్యమే. ఓకే, డూప్ పెడితే అన్ని రకాల ఏంది సాధ్యమే, సర్వరోగ నివారణ అది. కాని పక్షంలో లైట్ దట్స్ వాట్ అంటే లైట్ ఇప్పుడు ఆయన తీసుకున్న అంటే బేస్డ్ ఆన్ వాట్ ఈస్ అక్కడ మనకు కనపడుతున్నది, అన్ని రకాల మందులు తీసుకొని ఒకవేళ ఆయన అంత హైలో ఇంటాక్సికేట్ అయిపోయి ఉంటే రైట్, ఓకే కాన్ఫిడెన్స్, ఓకే ఐ కెన్ స్టిల్ డూ దిస్ అని చెప్పి కాన్ఫిడెన్స్ లో ముందుకు వెళ్ళిపోతా ఆ వస్తున్న వెహికల్స్ ఆ లైట్ లో ఆ స్పీడ్ లో క్యారీ ఫార్వర్డ్ అయిపోయి ఆయన గమ్యం చేరుకోవాలనేసి అలా కాదు. ఇప్పుడు ఎవరికైనా ఆయన ప్రయాణం అంతా ఒక అనుమానాస్పదంగా ఉంది. మరణం ఒక మిస్టరీ అయితే ఆయన ప్రయాణ దృశ్యాలన్నీ అనుమానాస్పదంగా ఉన్నాయి. ఆయన బిహేవియర్ అనుమానాస్పదంగా ఉంది. ఫస్ట్ పడిపోయిన వ్యక్తి ఎవరికైనా ఫోన్ చేస్తాడు, లేదంటే ఒక చోటకి వెళ్ళి కూర్చుంటాడు, చేతికి రక్తాలు వచ్చి అంబులెన్స్లో నుంచి వచ్చిన మెడికల్ సిబ్బంది కట్టుకడితే లేదు వెళ్ళిపోమని చెప్పి అని అనడం జనరల్గా ఎవరు అంటారు. నేను కూడా అన్నాను, కూర్చుంటాం, ట్రీట్మెంట్ ఇవ్వండి అంటాం, వెళ్తాం. సో మళ్ళీ కొనుక్కుని తాగి దెబ్బలు తగిలించుకుని కింద పడి ఇలా ఎందుకు వెళ్తాడు, ఏ వ్యక్తి వెళ్తాడు? రెండు విషయాలండి. ఒకటేమంటే అట్లా ఒక క్యారెక్టర్ ని సృష్టించాలి అనుకుంటే అది సాధ్యమే. ప్రవీణ్ పగడాలని ఒక ఆల్కహాలిక్ గా చేయాలి, ఈయన కంప్లీట్ డిస్ట్రాయ్ చేయాలి, ఈయన తీసేయాలి, ఏది ఫిజికల్లీ తర్వాత క్యారెక్టర్ వైజ్ మొత్తం ఆయన బదలాం చేయాలనుకుంటే ఆ వర్షన్ ప్రకారంగా అది సాధ్యం. మరి అదే కదా అది చెప్తుంది. మరి మొదటి నుంచి మేము చెప్తుంది అది మొత్తం తీసుకొని వచ్చి హై లెవెల్ హై బడ్జెటెడ్ థింగ్ అనమాట. అక్కడ కూడా కొన్ని మళ్ళా చెప్పాలి, డూప్ ఎక్కడ ఎంటర్ అయినాడు, డూప్ ఎక్కడ పెట్టుకొచ్చారు. కాదండి, ఇప్పుడు డూప్ ప్రాణాలు రిస్క్ చేస్తాడా? ఇప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు డూప్ ప్రాణాలు టీచర్ అడిగితే కావాలని కల్తీరి పడిపోతాం కొన్నిసార్లు. చిన్నపిల్లలు ఏదైనా జారి పడవాలనుకున్నప్పుడు కావాలని జారి పడిపోతూ ఉంటాం. అట్లా కొన్నిసార్లు ఒకవేళ డూపే అయితే వాడు బాగా బైక్ రైడింగ్ వచ్చినాడు, స్కిడ్ వేస్తూ ఉండొచ్చు కదా. ఇప్పుడు చిల్లకల్లు దగ్గర లారీ కింద జస్ట్ తప్పుకున్నాడు, వెనకాల వచ్చి బస్సు అసలు లారీ దగ్గర పడ్డారంటే బ్రతికే ఛాన్సే ఉండదు. లారీ ఎక్కకుండా చచ్చిపోతారా? లారీ ఎక్కకుండా చచ్చిపోతారా? అంత సడన్గా లారీ వచ్చి ఆగడం. ఇప్పుడు లారీని క్రాస్ చేయబోయాడు, పక్కన డివైడర్ వచ్చింది. మీరు చూస్తే డివైడర్ని లారీని బ్యాలెన్స్ చేయలేక పడిపోయాడు. ఆయన పూర్తి స్పృహలో లేడు కాబట్టి వెనకాల వస్తున్న బస్సు అలర్ట్గా ఉండి పక్కకు తిప్పేశాడు. సరే అండి, లైట్ ఎందుకు వేసుకోలేదు చెప్పండి, అదొకటి చెప్పండి. స్పృహలో లేదు, లైట్ కూడా లేకుండా ప్రయాణం చేస్తాడు, పిచ్చోడైతే తప్ప ఎవరు చేయడం. నేను చెప్తా వింటారా? చెప్పండి. ఇప్పుడు ఏదైనా కొన్ని విషయాల్లో మీరు ఎట్లయితే ఊహించి చెప్తున్నారో దీని మీద కూడా ఆయన మెంటాలిటీని బట్టి ఏమై ఉండొచ్చు నన్ను అడిగితే నా అభిప్రాయం చెప్తా. ఇప్పుడు మీరు కొన్ని అభిప్రాయం ఊహించి చెప్తున్నారు కదా, ఇలా అయి ఉండొచ్చు. అలాగే ప్రవీణ్ మెంటాలిటీని బట్టి ఆయన 2-3 సార్లు పట్టినా కూడా మొండిగా ముందుకెళ్ళిపోతున్నాడు. రేపొద్దున సాక్ష్యం చెప్దాం అనుకున్నాడు చర్చిలో, 2-3 సార్లు పడిపోయినా నన్ను ఏసఐ కాపాడాడు, ఇదిగో హెడ్ లైట్ పగిలిపోయినా నైట్ నన్ను నడిపించాడు అని చెప్పి మాత్రమే కాదు, ఎదుటోడికి ప్రమాదం అది. కాదండి, ఇప్పుడు పాస్టర్లు ఇప్పుడు హీలింగ్ చేస్తున్నాం అని చెప్పి మిరాకిల్స్ అని చెప్పి రెండు వర్షన్లు ఉన్నాయి ఇక్కడ. ఒకటి వాట్ యాక్చువల్లీ హ్యాపెండ్
ఒకటి డూప్ వర్షన్. డూపును పెడితే ఏమవుతుంది, డూపును పెట్టినప్పుడు ఇవన్నీ స్క్రిప్ట్ ఇచ్చేయాలా, వాడి యాక్షన్ 1 2 3 అనాలా, వెళ్ళిపోవాలి. ఇక లారీ కిందకి వెళ్ళాలా, బయటికి రావాలా, హెడ్ లైట్ లేకుండా కావాలా, అదొక వర్షన్. అది బస్సు డ్రైవర్ ఎలా ఉంటాడు, బస్సు డ్రైవర్ ఎలా ఎలట్టుకుంటాడు, అది వర్షన్. ఆ వర్షన్ చెప్తున్న వాళ్ళు ఆ డూప్ ఎక్కడ పెట్టారు, స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ. ఇక్కడ తెలంగాణలో సునీల్ అనేటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ అంటాడు, అన్ని డాట్స్ ను కనెక్ట్ చేయాలి. అవును, డూప్ అన్నప్పుడు కూడా డాట్స్ అన్ని కనెక్ట్. పోలీసులు ఇంటి దగ్గర బయలుదేరిన దగ్గర నుండి ప్రతి 10 నిమిషాలకి ఎక్కడెక్కడ ఆయన సీసీటీవీలో కనపడుతున్నాడు మొత్తం చూపించారు. ఆయన మిస్ అవ్వాలి, ఆయన మిస్ అవ్వి డూప్ రావాలి, కనీసం 1 అవర్ పట్టింది కదండి. కిడ్నాప్ చేయాలా, ఈ డ్రెస్ వాళ్ళకి వేయాలా, సేమ్ బండి అతనికి ఇవ్వాలా, మినిమం 1 అవర్ పట్టింది. ఆయన ఇంటి దగ్గర నుండి బయలుదేరిన క్షణం నుండి ప్రతి 10 నిమిషాలకి ఎక్కడెక్కడ దొరుకుతున్నాడో చూపించారు. ఇంకా లోతుగా వెళ్తే అభినవ్ ఇప్పటి వరకు డూప్ అంటలేదు, వాళ్ళ డూప్ మెడపైన కత్తి పెట్టా కంట్రోల్ తీసుకున్నారు. కంట్రోల్ ఆ వీడియోస్ లో ఉన్నది ప్రవీణ్ పగడాలని, కానీ ఆయన్ని కంట్రోల్ చేస్తూ నడిపించారు. నువ్వు ఏ వైన్ షాప్లోకి వెళ్ళి వైన్ తీసుకో, అక్కడికి వెళ్ళు. మరి అలా అనుకున్నప్పుడు లారీ కింద పడిపోమని కూడా వాళ్ళే చెప్పుండి ఉండాలా? చెప్పుండొచ్చు. లేదు, ఆయన డూప్ మొత్తం డూపే అది. ఓకే, లారీ కింద పడిపో యాక్చువల్ గా ఒకవేళ ఆయన ప్రవీణే చంపేద్దామని అనుకున్నారు, లారీ కింద పడిపోమని చెప్పారు, కానీ బస్ డ్రైవర్ తీసుకోవడం వల్ల బతికారు. నువ్వే మాట్లాడుకో, అంతే. మేమేం చెప్పాము ఇక. నా ప్రాబ్లం ఇప్పుడు ఆయన నేను 2 కోణాలు చెప్పాను. ఒకటి, ఆ స్థానంలో ఇంకొకరిని పెట్టి యాక్ట్ చేయించుండొచ్చు. రెండవది, ఈయనను భయపెట్టి ఎవరినైనా కుటుంబీకులను చంపుతామని చెప్పి ఈయనను కంట్రోల్లో తీసుకొని ఈయననే ఇలా చేయించుండొచ్చు. ఈ రెండిట్లో ఏదైనా అంటే ఈ రెండుని తీసుకోవటం ఏంటి అంటే సంబంధం లేని 2 ఆప్షన్స్ తీసుకోవడం కిందకే వస్తుంది. దేనికో దానికి స్టిక్ ఆన్ అవ్వలేదు అనుకోండి, ఐదర్ అది లేకపోతే ఇది ఏదోటి మనము చెప్పేద్దాం, ఒక అండర్స్టాండింగ్ అంటే ఒక ఈ 2 పాయింట్స్ ఏదో ఒకటి అంటే ఒక అశాంతిని సస్టైన్ చేయటానికి మనం ఏదో ఒక ఆప్షన్ తీసుకుందాము అనేటటువంటిది ఉంటుంది. ఒకటి, అతను ప్రవీణ్ పగడాలా కాదా, ఫస్ట్ మీకు క్లారిటీ ఉండాలి, మీకు తెలుసు కాబట్టి. ఫస్ట్ అయితే 90% ప్రవీణ్ పగడాలా కాదు అని నేను అనుకుంటున్నాను. కానీ మీరు చెబుతున్నట్టుగా కొన్ని విషయాలను బట్టి ఒకవేళ ప్రవీణ్ పగడాల గారి అనుకుందాం, ఆ ప్రవీణ్ పగడాల గారి అక్కడ అయితే ఇలా ఎందుకు చేస్తారు, లైట్ లేకుండా ఎందుకు ట్రావెల్ చేస్తారు? నేను అనేది అదే, మీరు 2 ఆప్షన్ అంటే సంబంధం లేని 2 ఆప్షన్స్ ఏదైనా ఒక పాసిబిలిటీ దగ్గరగా ఉండాలి. ఇలా జరుగుండొచ్చు, లేదా కొంచెం ఒక వింటర్ వాష్లో ఇలా జరుగుండొచ్చు అని. మీరు ఒక హెడ్ చూపిస్తున్నారు, ఒక ఇలా జరగకపోతే టైల్ చూపిస్తున్నారు, ఇలా జరగడానికి అవకాశం ఉంటుంది. అంటే ఆ రెండింటి వల్ల ఏమవుతుందో 2 ఆప్షన్స్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ అశాంతి అనేది సస్టైన్ అవుతుంది. ఫైనల్ గా నేను చెప్పేది ఒకటే అండి, ఇప్పుడు డూప్ ఉన్నా ప్రవీణ్ పగడాల గారి ప్లేస్ లో వేరే క్యారెక్టర్ ఉన్నా, ఒకవేళ ప్రవీణ్ పగడాల గారిని అక్కడ పెట్టినా ఈ క్యారెక్టర్ని పెట్టి నడిపించేది మాత్రం వేరే వాళ్ళు. డూప్ అయినా వేరే వాళ్ళ డైరెక్షన్లో ఉన్నారు, ప్రవీణ్ పగడాల గారైనా వేరే వాళ్ళ డైరెక్షన్లో. డైరెక్షన్ అయితే ఒకరిదే, డైరెక్టర్ ఈజ్ వన్. ప్రవీణ్ పగడాల గారైనా డూప్ అయినా డైరెక్షన్ మాత్రం వేరే వాళ్ళది. కథనము కథ డైరెక్షన్ అంతా ఒకరిదే. డూప్ అన్న దాంట్లోనే డౌట్ ఉంటే మీకు కాయిన్ కట్టి ఇటు కూడా ఉన్నట్టు, అంటే 2 ఆప్షన్స్ మీరే తీసుకుంటున్నట్టు. ఒకటండి, ఇప్పుడు డూప్ని పెట్టినా ఇదే స్క్రీన్ ప్లే నడిపిస్తున్నారు, ప్రవీణ్ పగడాలనైనా ఇదే స్క్రీన్ లో నడిపిస్తున్నారు. కావాల్సింది ఏంటంటే ఒక క్లారిటీ, అది డూపా ప్రవీణ్ పగడాలనా ఫస్ట్ ఒక కంక్లూజన్ రావాలి. 2 రాష్ట్రాల డౌట్ ఇంకా నాకు ఉంది. ప్రవీణ్ పగడాలనే కావచ్చు, ప్రవీణ్ పగడాల అయితే ఆయన మెడపైన కుటుంబ సభ్యుల మెడపైన చేసినట్టు, ఆయన ప్రవీణ్ పగడాల కాకపోతే డూప్ తో చేయించినట్టు. నేను నా పర్సనల్ ఒపీనియన్ నేను చెప్పను. 2 తెలుగు రాష్ట్రాల క్రైస్తవుల ఒపీనియన్ ఏంటంటే 90% అక్కడ ప్రవీణ్ పగడాల గారు కాదు. ఇది ఇరు రాష్ట్రాల క్రైస్తవుల యొక్క ఆలోచన. ఒక 10% మాత్రమే ప్రవీణ్ పగడాల గారిని కంట్రోల్లోకి తీసుకుని నడిపిస్తున్నారు. దీన్ని మీరు ఇలా మిస్టరీగానే ఉంచాలి అని అనుకుంటున్నారో, దీనికి మాకు కంక్లూజన్ కావాలి. ఎలా వస్తుందని అనుకుంటున్నారు? ఎలా వస్తుందో డిపార్ట్మెంట్ వాళ్ళు ఇవ్వాలండి. డిపార్ట్మెంట్ ఇప్పుడు మాకున్న సందేహాలకి ఈ క్వశ్చన్ అడుగుతాను, ఒక నిమిషం. ఓకే, నో డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక కన్క్లూజన్ ఇచ్చేసారు, రాంగ్ కన్క్లూజన్ ఇచ్చారు. దాని ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్ ఏంటి? మేము ఫర్దర్ గా మేము చేయాల్సింది సిబిఐ ఎంక్వైరీకి మనం డిమాండ్ చేస్తాం, హైకోర్టుకి వెళ్తాం, సుప్రీం కోర్టుకి వెళ్తాం. మేము చేయాల్సింది మేము చేస్తాం. మేము చేయాల్సింది కానీ ఓకే, ఏ ఎంక్వైరీ అయినా ఒక ఒరిజినల్ విషయం బయటకు రావాలి అంటే ఎక్కడి నుంచి చేయాలి? ఉదాహరణకి ఇక్కడ ముళ్ళు గుచ్చుకున్నప్పుడు ఇక్కడ తవ్వితే ఇక్కడ ఎంత ఆపరేషన్ చేసినా ఇక్కడ ముళ్ళు బయటకు రాదు. సో ఆయన ప్రవీణ్ పగడాలా కాదా అనేది చెప్పగలిగేది కుటుంబ సభ్యులే.
పోస్ట్ మార్టం అయిపోయింది, పోస్ట్ మార్టం రిపోర్ట్ అయిపోయింది, FSL రిపోర్ట్ అయిపోయింది, మళ్ళీ చేసిన మ్యాక్సిమం అదే రావచ్చేమో, రీఓపెన్ చేసినా అదే రావచ్చేమో. ఇక్కడ మీకున్నది ఏంటంటే డూపు అని అంటూ ఉన్నారు. సో ఈ డూప్ అవునా కాదనేది కుటుంబ సభ్యులే చెప్పాలి. అది కుటుంబ సభ్యులు చెప్పాలి. మేము ఫస్ట్ నుంచి క్రైస్తవులందరూ అరుస్తున్నది ఒకటే, ప్రవీణ్ పగడాల గారు ఎక్కడైతే చనిపోయి పడి ఉన్నారో ఆ ఆపోజిట్ లో పెట్రోల్ బంక్ దగ్గర ఉన్న ఫుటేజ్ ఆయన చనిపోవడానికి అరగంట ముందు, చనిపోయాక అరగంట ముందు ఇవ్వడానికి ఎందుకు పోలీస్ డిపార్ట్మెంట్ డిలే చేస్తున్నారు? అదొక్కటి ఎందుకు? అదొకటి పోలీసులు ఏమంటున్నారు? మీకు ఏమైనా అనుమానాలు ఉంటే రమ్మన్నారు, ఇవ్వమని చెప్పండి. చెప్పండి మాకు ఇవ్వండి. RTA వేసి తీసుకోవడానికి వెసులుబాటు ఉంటుందా? ఉండొచ్చు, మేబీ ఉండొచ్చు. లేదు కోర్టులో వేసి కూడా మాకు ఆ ఫుటేజ్ ని చూపించమని అడగండి, మాకు ఇది ఉందని మీరు రిట్ అయ్యొచ్చు. రిట్ చేసే ప్రోగ్రామ్ ఉంది ఇప్పుడు ఆల్రెడీ. దానికి అందరూ సహకరిస్తే రిట్ అయ్యాలి. ఇప్పుడు రిట్ చేస్తే రీఓపెన్ అవుతుంది. ఇది తేల్చేయాల్సిన పని, ఎందుకంటే ఓవర్ అంటే చాలా మంది ఇన్వాల్వ్. ఇప్పుడు మనకి ఆ ఏదైతే ఆ పెట్రోల్ పంప్ దగ్గర ఒక అరగంట ముందు తర్వాత, పోని గంట ముందు గంట తర్వాత సీసీ ఫుటేజ్ మనకు కావాలి, క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే, దాన్ని మీరు ఈ క్షణం రిట్ వేయడానికి అవకాశం ఉంది. ఎప్పుడు మూవ్ చేయబోతున్నారు రిట్? ఎందుకంటే ఒక అశాంతిని మీరు సాధ్యమైనంత త్వరగా కంక్లూడ్ చేయాలి అని అనుకుంటూ ఉన్నప్పుడు మనం రేపే రిట్ మూవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువ డ్రాగ్ ఆన్ చేయకుండా అవకాశం కూడా ఉంది, రేపు వర్కింగ్ డేనే. సో ఎప్పుడు మూవ్ చేయబోతున్నారు? డెఫినెట్ గా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మూవ్ చేస్తామంటే డిపార్ట్మెంట్ ఉంటే మళ్ళీ దీన్ని ఈ మిస్టరీని సస్టైన్ చేయాలి అన్న ఆలోచనలో ఉన్నట్టుగానే అనుకోవాల్సి ఉంటుంది కొంతమంది. ఖచ్చితంగా మిస్టరీని సస్టైన్ చేయాలని ఎవరికి లేదండి. వి వాంట్ కంక్లూజన్. మనకి ఆ వీడియో ఫుటేజ్ 1 hour బిఫోర్ 1 hour ఆఫ్టర్ వస్తే చాలా అదొక్కటి చాలు. మాక్సిమం డౌట్స్ క్లియర్. ఓకే, మీరు రిటేస్ తీయడానికి నేను కూడా మీకు సాయం చేస్తాను, నేను కూడా మీ వెనక నడుస్తాను. ఓకేనా? మీకు అభ్యంతరం ఏం లేదు కదా? రిటేస్ మీకు ఎవరికి అభ్యంతరం లేదు. సో మీరు ఎప్పుడు రిటేస్తే చాలా వస్తాయి. రిటేస్ మాకు ఆ వీడియోని చూపించమనండి వాళ్ళ ఫ్యామిలీకి. ఎందుకంటే ఇది ఫ్యామిలీలో జరిగిన మర్డరే కావచ్చు, కానీ ఇది కమ్యూనిటీకి సంబంధించిన పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి, ఇందులో పబ్లిక్ ఇంట్రెస్ట్ కాబట్టి మాకు రిటేస్ మాకు ఆ వీడియో ఫుటేజ్ చూపించమనండి. డెఫినెట్ గా మేము ఎల్లుండి దీని మీద యాక్షన్ తీసుకుంటాం. ఎల్లుండి నేను మీతో షూర్ గా డెఫినెట్ గా. ఓకే, సో దాని తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం. ఎస్, ఫైనల్ గా బోడా గారు, ఓకే ఎల్లుండి రిట్ అయిపోతున్నారు. ఆ రిట్ లో వేసిన తర్వాత విజువల్స్ చూసే అవకాశం ఉంటుంది న్యాయస్థానాల ద్వారా, ఎందుకంటే ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి. అక్కడ అందులో ఏమి అనుమానాస్పదంగా లేకపోతే మీరు కూడా అగ్రీ చేస్తారా? ఓకేనా? లేదు, ఫోన్ డేటా కావాలి ఫస్ట్ థింగ్. ఫోన్ డేటా, ఎస్. ఆ రోజు ఎవరెవరితో మాట్లాడాడు ప్లస్ ఎక్కడెక్కడికి అది కూడా అడగొచ్చు. అదే రిట్ లో మెన్షన్ చేయొచ్చు. మాకు దాంతో పాటు ఆ ఫోన్ డేటాను కూడా ఇమ్మని చెప్పండి అని అదే రిట్ లో మెన్షన్ చేయొచ్చు. దాంతో పాటు పోస్ట్ మార్టం వీడియో కూడా కావాలి. అన్ని వచ్చినాక మనం దాన్ని పరిశీలించినాక మీకేం కావాలి చెప్పండి ఒకసారి. మీరు ఆ రిట్ లో ఎల్లుండి ఆయన రిట్ మూవ్ చేయడానికి వెళ్తున్నారు. రిట్ లో వాళ్ళ ప్రేయర్ లో కొన్ని అడుగుతారు, ఇవి డౌట్స్ ఉన్నాయి అని. పోలీసులు అవి ఇవ్వట్లేదు కాబట్టి రిట్ ఆఫ్ మ్యాండమస్ ఇష్యూ చేయండి వాళ్ళతో అని చెప్పి అడగడానికి అవకాశం ఉంటుంది. సో మీకున్నవి కూడా చెప్పండి ఒకసారి, ఆయన మెన్షన్ చేస్తారు. ఆయన అదేంటంటే డూప్, ఆయన మాకు ఒరిజినల్ ప్రవీణ్ గారి సీసీ ఫుటేజ్ కావాలి. అంటే చచ్చిపోయింది కూడా డూప్ అంటున్నాడా? అంటే ఒరిజినల్ కెమెరాస్ లో ఉన్నది, ఆ కెమెరాలో రికార్డ్ అయిన ఒరిజినల్ ఫుటేజ్ కావాలి, అదే ఇస్తారు. FSL చెప్పని ప్రతి దాన్ని వక్రీకరిస్తాడు ఎందుకు? ఆయన మాట్లాడేప్పుడు నేను మాట్లాడలే కదా. ఓకే, ఒరిజినల్ ఫుటేజ్ చేస్తారు, మళ్ళీ అది ట్యాంపరింగ్ ఫుటేజ్ కాదని కోర్టులో కూడా. ఒకవేళ అలా చేస్తే రాష్ట్ర ప్రభుత్వాలు కూలిపోతే రాజ్బోడ గారు. ఒక్క మాట వినండి, నేను అనేది అక్కడ మనకు పోలీసులు ఇప్పటివరకు రిలీజ్ చేసింది ఒక చనిపోయిన డెడ్ బాడీ తప్ప మిగిలిందంతా డూపు. సో నేనేమంటున్నా, యాక్చువల్ ప్రవీణ్ బ్రదర్ కూడా పోయిన సీసీ ఫుటేజ్లు ఉంటాయి, అవి రిలీజ్ చేస్తలేరు. ఓకే, కావాలి అంటే ఆ ఏరియాలో ఉన్న మరికొన్ని సీసీ ఫుటేజ్, మీరు ఎన్ని సీసీ ఫుటేజ్లను తీసుకొచ్చారో అవన్నీ కూడా. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు 12:10 వరకు ఒక ఫ్రెండ్ తో మాట్లాడాడు. ఓకే, 11:26 నుంచి 12:10 వరకు 44 minutes మాట్లాడాడు. నా దగ్గర స్క్రీన్ షాట్ ఉంది. ఓకే, అర్థమైందా? స్క్రీన్ షాట్ ఎలా వచ్చింది? ఎవరు మాట్లాడారో వాళ్ళు. ఏ నెంబర్ నుంచి వచ్చింది అంటే మీకు స్క్రీన్ షాట్ వచ్చినప్పుడు ఏ నెంబర్కి వెళ్ళిందో కూడా ఉంటుంది కదా. ఏ నెంబర్కి అది? సత్య అన్వేష్ అని ఒక పాస్టర్ ఉన్నాడు విజయవాడలో ఉన్నప్పుడు. ఆయన హైదరాబాద్ నుంచి బయలుదేరినాక ఇది 11:25 కి ఇతను మిస్డ్ కాల్ ఇస్తే 11:26 కాల్ బ్యాక్ చేశాడు. ఓకే, సో 11:26 నుంచి 44 minutes అతను మాట్లాడాడు ఆన్ ద వే.
12:10 వరకు ఆ వ్యక్తి ఎవరితో మాట్లాడాడు, అదే ఎవరితో మాట్లాడాడు 45 మినిట్స్ అనేది మీకు కావాలి సార్. 12:10 వరకు సత్యాన్వేష్ అనే పాస్టర్ తో మాట్లాడాడు. ఓకే. తర్వాత ఇది అరౌండ్ 9:30కి లాస్ట్ కాల్ వాళ్ళ వైఫ్ తో మాట్లాడాడు. నేను విజయవాడ అది పొత్తిపాడు దగ్గర ఉన్నా అని చెప్పాడు. సో మొత్తానికి మీకు కాల్ డేటా అయితే కావాలి. ఓకే, ఆ రోజు ఆయన కాల్ డేటా కావాలి, అది అందులో మెన్షన్ చేయాలి, రైట్? సార్ నేనేమంటున్నా, నన్ను మాట్లాడినాడు సార్, సార్ నేనేమంటున్నా అంటే పొత్తిపాడు దగ్గర అరౌండ్ 9:20కి ఆయన కాల్ చేసి చెప్పాడు వైఫ్ కి, నేను ఆ యొక్క విజయవాడ దాటి వెళ్తున్నాను. సో అక్కడి నుంచి 150 కిలోమీటర్స్ దూరంలో ఈ ఇన్సిడెంట్ జరిగింది. అర్థమైందా? సో ఆ యొక్క మనకి ఏమంటారు ఆ నయారా దాని దగ్గర మనకి రావాల్సిన రాకపోతే అది 11:43కి ఆ వెళ్ళినైనా డూప్ ఆయన. సో యాక్చువల్ అదే అనుకుంటే కుటుంబ సభ్యులు ఒక చోట గుర్తుపట్టగలుగుతారు. ఎక్కడ టోల్ ప్లాజా దగ్గర కొంచెం లారీ పక్క నుంచి ముందుకు వస్తున్నారు కదా, అక్కడ క్లియర్ గా కనపడుతుంది. సో అదే ఓకే, అది కుటుంబ సభ్యులు చెప్పగలుగుతారు. మీరు చెప్పలేరు, నేను చెప్పలేను, అభినయ్ కూడా చెప్పలేడు, కుటుంబ సభ్యులు చెప్పగలుగుతారు. డూప కాదా? ఇప్పుడు మా అనుమానాలు నేను చెప్తున్నాం కదా. అవును, కుటుంబ సభ్యులు చెప్పేది వాళ్ళు చెప్పండి, మేము ఆపుతలేం కదా. గొల్లపల్లి పెట్రోల్ బంక్ లో స్పష్టంగా ఫేస్ రివీల్ అయింది, మాస్క్ లేదు అక్కడ. అక్కడ ఎవరంటారు? చేయండి, చూపెట్టండి. ఇప్పటి వరకు ఎక్కడ ఫేస్ చూపెట్టలే. అరే నిన్న వీడియో ప్లే చేశారు కదా మాస్క్ తీసి. చూపెట్టండి దయచేసి. ఏలూరు వైన్స్ లో కూడా మాస్క్ ముక్కు కింద జారిపోయి ఇక్కడ వరకే ఉంది. ఇదంతా కనపడుతుంది స్పష్టంగా. ప్రవీణ్ తెలుస్తుంది. మీరు ప్రవీణ్ వీడియో పక్కన పెట్టుకొని చూడండి. చూడండి. చూపెట్టనా? చూపించు. ప్రవీణ్ కదా అతను? లేదు, నోవే. ఎందుకండి పొద్దున్న లేస్తే ఇట్లా అంటే మీరు చెప్పిందే గుడ్డిగా నమ్మాలా? నేను చెప్పింది వీడియోలో కనపడుతుంది. ప్రవీణ్ కాదా ఆయన? ఇప్పుడు అట్లా ఇక్కడ ఇన్ని చోట్ల ఒకటే వాహనం ఎందుకు ఈ డూప్లికేట్ దాన్ని ఎందుకు ఫాలో అవుతుంది ప్రతి వీడియోలో? ఏ వాహనం? వైట్ స్విఫ్ట్ కార్ ఎందుకు ఫాలో అవుతుంది? ఇప్పుడు రోడ్డు మీద ఎన్ని వైట్ కార్స్ ఉంటాయండి? నెంబర్ ఉందా అక్కడ? ఏదో నెంబర్ కనపడుతుంది. ఆ ఫాలో అయిన నెంబర్ కనపడుతుందా? నంబరా కనిపిస్తలేదు, క్లియర్ గా లేదు. ఇప్పుడు వీళ్ళు ఫోటోషాప్ చేసిన వీడియోస్ నేను చూశాను. వైట్ కార్ అని వీళ్ళు చెప్తున్నారు. ఫోటోషాపే మేమేం చెప్పినా ఫోటోషాప్. సరే, ఇప్పుడు మీరు చూపిస్తున్నా సరే ఆ ఇమేజ్ లో ఒక చోట మారుతి ఎర్టిగా ఏదో చూపించారు, ఇంకొక చోట ఇన్నోవా చూపించారు. ఈ రెండు వైటే కాబట్టి ఒకటే కార్ ఫాలో అవుతుందని చెప్తున్నారు. వైట్ కార్స్ ఎన్ని ఉంటాయి రోడ్ల మీద? సరే, ఇవన్నీ అబద్ధాలేనా? ఫోటోషాప్ తీసుకొచ్చి ఎన్ని అబద్ధాలు అంటారు? చెప్పాలి, బట్ అలాంటి ఆకారంతో మార్క్ ఉంది. లీగల్లీ కేస్ ఇస్ క్లోజ్, అఫీషియల్లీ ఇట్ ఈస్ క్లోజ్. ఓకే, సో దాని గురించి ఎక్కువ మాట్లాడేది కాదు. నెక్స్ట్ ఏమంటే లీగల్ ప్లాట్ఫామ్స్ రీఓపెనింగ్ కి వెళ్ళాలి. ఎల్లుండి రిట్ చేస్తున్నారు. ఓకే, సో ఇక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ కాదు అది. వాళ్ళు మర్డర్ అనే వర్షం తీసుకుంటే అదొక కమ్యూనిటీకి, అటాక్స్కి, ఒక కమ్యూనిటీ బేస్డ్ అవుట్ ఆఫ్ ఫియర్కి, ఇటన్నిటికీ కనెక్షన్స్ ఉన్నాయి ఇక్కడ. నేను శివశక్తి మిస్టర్ సుగుణాకర్ని అడిగేది ఏంటంటే, పాశ్చాత్య దేశాల్లో ఉన్నంత వాతావరణాన్ని ఇది డిబేట్ చేసుకునేది కానీ, లేకపోతే ఒకరి గురించి ఒకరు అర్థం చేసుకొని క్రిటిసైజ్ చేసుకునేటువంటి అభివృద్ధి చెందినటువంటి వాతావరణాన్ని మనము ఈ రాష్ట్రాల్లో కలిగించలేమా? దాని గురించే నేను స్టూడియోకి వచ్చినా. నేను యాక్చువల్గా ఇక్కడ ఏమంటే వి డోంట్ స్పెండ్ సో మచ్ టైం. నార్త్ ఇండియాలో ఎడ్యుకేషన్ తక్కువ. సో నార్త్ ఇండియాలో 10 రూపాయల మర్డర్లు ఇవి జరుగుతున్నాయంటే ఓకే, అది ఓకే, దాన్ని పక్కన పెడదాం. కానీ సౌత్ ఇండియాలో చాలా థింక్ ట్యాంక్ ఉంది, చాలా పరిపక్వత ఇక్కడ ఉంది. కాబట్టి మనము దేశానికి మార్గదర్శకంగా ఉండేటట్టుగా చాలా ఎక్స్పోజ్డ్ కమ్యూనిటీ కాబట్టి మనము అటువంటి సానుకూల వాతావరణాన్ని కలిగించలేమా? శివశక్తి మనకి ఇక్కడే ఉన్నారు కాబట్టి చర్చెస్కి శివశక్తి ఆర్గనైజేషన్ మధ్యలో దాడులు జరిగితే మా కమ్యూనిటీ వాళ్ళు తప్పు అయితే మా వాళ్ళే దాన్ని ఖండించాలి ఫస్ట్. ఇప్పుడు సంబడి ఎవరో ఒక కత్తి తీసుకొని పోతున్నామంటే మా వాళ్ళు దాని బాధ్యత తీసుకొని ఇప్పుడు ఈరోజు రిట్ చేద్దామని ఖచ్చితంగా ఖండించాలి. ఎందుకంటే ఇటువంటి సానుకూల వాతావరణాన్ని మనం కలిగించలేమా? క్రియేట్ చేసి ఈ డిబేట్స్ ఇటువంటివి అభివృద్ధి పొందడానికి ముందుకెళ్లేటట్టుగా మనం ఎందుకు చేయకూడదు? చేయొచ్చు, ఆ ప్రయత్నం అయితే తీసుకుందాం. ఒకసారి కలుసుకో, ఇంకొక డిబేట్ మనం పెట్టుకుందాం అనుకుంటున్నాం కాబట్టి పరమత అసహనం ఎందుకు కనబడుతుంది. సో ఇక్కడ మనకు ఒక క్లారిటీ వచ్చింది. ఎవరికి వాళ్ళు వాదించుకుంటూ వెళ్తూ ఉంటే ఈ అనుమానాలు అన్నీ ఇలాగే ఉంటాయి.
సో దీని గురించి న్యాయస్థానాలకు వెళ్ళడం ద్వారా ఒక తదుపరి స్టెప్ పడే అవకాశం ఉంటుంది. సో మీరు ఆ స్టెప్ తీసుకోబోతున్నారు, ఆ చొరవ మీరు తీసుకోబోతున్నారు. ఎల్లుండే రిట్ వేస్తున్నారు. డౌట్ లేదు. ఓకే, ప్రస్తుతానికి ఎల్లుండే రిట్ వేస్తున్నారు కాబట్టి మళ్ళీ ఇప్పుడు అనుమానాల గురించి మళ్ళీ వీటి గురించి వెళ్తే డిబేట్ మనం కావాలని కొనసాగించినట్టు ఉంటుంది. సో ఎల్లుండి మీరు డిబేట్ వేసిన తర్వాత మనం దాని నుంచి వచ్చే ఆర్డర్స్ ఏంటి, ఫర్దర్ ఏం జరగబోతుందని. ఎందుకంటే ప్రవీణ్ పగడాల మృతి ఒక మిస్టరీగా ఉండిపోద్ది, ఒక క్లారిటీగానే రావాలి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో నిజమే పోలీసులు కొన్ని కథలు చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి, కాబట్టి మనం ఎందుకు నమ్మాలి అనే అనుమానం ఉంటుంది. చాలా సందర్భాలు ఉన్నాయి, పోలీసులు ఎవరైనా అట్లా తీసుకుంటే ఇది కాదు, కొన్ని కథలు చెప్పిన సందర్భాలు ఉన్నాయి, వాస్తవాలు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వాలే ఒక వ్యవస్థను మోసం చేసేసి ఇదంతా చేసేసే పరిస్థితి దాదాపు ఉండదు. ఎందుకంటే ప్రభుత్వాలు కూలిపోతుంటుంటాయి కాబట్టి. పోలీసులు ఎక్కడైనా ఏదైనా ఎన్కౌంటర్ల విషయంలో కొన్ని కథలు చెప్పుకుని ఉండొచ్చు, కానీ ఒక ప్రభుత్వాలే ఒక మసిబూసు మారేడికాయ చేసేసి ఒక కుట్ర పని చేసేటువంటి అవకాశాలు దాదాపు ఉండే అవకాశం ఉండవు కూడా. కానీ ఇక్కడ అనుమానాలు ఉన్నప్పుడు వాటిని నివృత్తి చేయాల్సిన అవసరం కూడా ఉంది కాబట్టి అవి న్యాయస్థానాల్లోనే తేలుతాయి. సో అభినయ్ అండ్ సుప్రియ ఎల్లుండి కోర్టులో రిట్ పిటిషన్ వేస్తామని చెప్తున్నారు. సో దాన్ని మనం స్వాగతించాలి. చూద్దాం కోర్టులో రిట్ పిటిషన్ వేసిన తర్వాత ఫర్దర్గా ఏం జరుగుతుందో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.